T20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ను తప్పించి స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చారని, దానికి నిరసనగా తాము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే వరల్డ్ కప్ మొత్తం ఆడతాం కానీ ఒక్క ఇండియా మ్యాచ్ మాత్రం ఆడమట. దీన్నే సెలెక్టివ్ బాయ్కాట్ అంటారు. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం బంగ్లాదేశ్ మీద ప్రేమ కాదు, రాజకీయమే అని అందరికీ తెలుసు. ఈ ప్రకటన రాగానే పాకిస్తాన్ తాము చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నామని, క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నామని ఫీల్ అయ్యింది. కానీ వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వెంటనే ఐసీసీ రంగంలోకి దిగింది. ఐసీసీ కోపంగా అరుస్తూ ఏమీ చేయలేదు. వాళ్ళు చాలా తెలివిగా మర్యాదగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ మర్యాద వెనుక ఒక పదునైన కత్తి లాంటి హెచ్చరిక దాగి ఉంది. ఐసీసీ ఏమందంటే, ప్రపంచ కప్ అనేది ఒక గ్లోబల్ టోర్నమెంట్. ఇక్కడ క్రీడా స్ఫూర్తి ముఖ్యం. అర్హత సాధించిన అన్ని జట్లు అందరితో ఆడాలి. ఇలా మీకు నచ్చిన వాళ్లతో ఆడి నచ్చని వాళ్లతో ఆడను అనడం టోర్నమెంట్ పవిత్రతను దెబ్బతీస్తుంది అని సున్నితంగా చెప్పింది. ఆ తర్వాత అసలు పాయింట్ కి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల మీ దేశ క్రికెట్ పై దీర్ఘకాలంలో పడే తీవ్రమైన పరిణామాల గురించి మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాము అని ఒక లైన్ జోడించింది. ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటంటే, ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే మీ క్రికెట్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంటే ఐసీసీ నుండి వచ్చే కోట్ల రూపాయల ఫండింగ్ ఆగిపోతుంది. భవిష్యత్తులో జరిగే అండర్-19 మహిళల వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నమెంట్ల నుండి మిమ్మల్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ అతిపెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళ క్రికెట్ బోర్డు దగ్గర అస్సలు డబ్బులు లేవు. వాళ్ళు పూర్తిగా దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వల్లే వరల్డ్ కప్ కు అసలైన కిక్ వస్తుంది. బ్రాడ్కాస్టర్ల నుండి వందల కోట్లు వస్తాయి. ఇప్పుడు ఆ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి, బ్రాడ్కాస్టర్లకు వచ్చే నష్టాన్ని పాకిస్తాన్ నుండే వసూలు చేస్తారు. ఈ దెబ్బతో పాకిస్తాన్ క్రికెట్ కనీసం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారయ్యింది. ఈ ప్రకటన ఇచ్చింది క్రికెట్ బోర్డు కాదు, వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు మ్యాచ్ ఆడితే ప్రపంచం ముందు తలదించుకుని యూటర్న్ తీసుకోవాలి. ఆడకపోతే క్రికెట్ బోర్డు పూర్తిగా దివాళా తీస్తుంది. చూసారా, రాజకీయాలను క్రీడల్లోకి తీసుకొస్తే చివరికి ఇలాగే ఉంటుంది. సొంత గొయ్యి వాళ్లే తవ్వుకున్నట్లు అయ్యింది వాళ్ళ పరిస్థితి. ఈ మొత్తం డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.